మరి గుడ్ మార్నింగ్. స్వాగతం సుస్వాగతం. నరేంద్ర మొదలు సార్. కార్తీక మాసాన్ని భాగంగా 2వ రోజు. థ్యాంక్ యూ సార్, మీకు ఆహ్వానం. స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం సార్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. హాయిగా అందరు చేతుల్లో చేతులు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం, కొద్దిగా నిట్టారు కూర్చొని తలపైకెత్తి శ్వాస మీద ధ్యాస. ఏ మంత్రం లేదు, ఏ రూపం లేదు, హాయిగా శ్వాసతో ఉంటాం. కొందుతాయి ఉడవాకిస్తాం. హాయిగా శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. ధ్యానం అంటే మంత్రం కాదు, ధ్యానం అంటే జపం కాదు. అందరికి మ్యూట్ చేసేయండి మేడం, ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది. చేశాను. నీ దేహమే దేవాలయము, నీ శ్వాసే మీ గురువు, నీ సహనమే మీ ప్రగతి. మీ అనుభవమే మీ జ్ఞానము. చీకటి నుంచి వెలుతురు వైపు తీసుకెళ్తుంది ధ్యానము, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్తుంది ధ్యానము, బానిసత్వం నుంచి యజమానతత్వం వైపు తీసుకెళ్తుంది ధ్యానము. హాయిగా శ్వాసతో ఉందాము, చేతుల్లో చేతులు పెట్టుకుందాము, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. అద్భుతమైన ధ్యానము. కార్తీక మాస ధ్యానము ఇంకా అద్భుతమైంది. పవిత్రమైన మాసము, శివుడికి ఇష్టమైన మాసము. తెలిసి తెలియక ఎన్నో పాపాలు తప్పులు చేస్తుంటాము. అందుకే ఈరోజు శివాపరాధ క్షమాపణ స్తోత్రం తీసుకుంటాం. శివుడి దగ్గర అపరాధాలు ఏదైతే జరిగినాయో శివాపరాధ క్షమాపణ స్తోత్రం. చాలా బాగా ధ్యానం చేస్తున్నారు. ఎవరు కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్. కాంతితో అనుసంధానం, శివుడితో అనుసంధానం, శ్వాసతో అనుసంధానం, సత్యంతో అనుసంధానం. హాయిగా శ్వాసతో ఉన్నాము. పాపము, దానికి ప్రాయశ్చిత్తము, పరిహారము
ఎరుకతో, బుద్ధితో తెలుసుకున్న తప్పుని అర్థం చేసుకొని దానికి ప్రాయశ్చిత్తంగా రియలైజ్ అయి ఆ కర్మల్ని ప్రక్షాళన చేసుకొని కర్మతో బయటికి రావడము. ప్రతి దానికి పవర్ ఉంటుంది ఆధ్యాత్మికంలో. ఏది తక్కువ కాదు, ఏది వేస్ట్ కాదు. కానీ ఇప్పుడు కనిపించే ఈ ప్రపంచంలో కనిపించే ఆధ్యాత్మికము చాలా వరకు నేను గమనించింది భ్రాంతమే కనిపిస్తుంది. భ్రాంతం ఎక్కడుంటుందో అక్కడ శక్తి మైనస్ అయిపోతుంది. బుద్ధితో, భావంతో ఆధ్యాత్మికాన్ని నిజంగా ఎంతో భావంతో ఒకవేళ చేశారంటే అద్భుతమైన శక్తిని మీకు ఇస్తుంది, అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది. భ్రాంతం ఎక్కడ ఉంటుందో అక్కడ శక్తి మైనస్ అయిపోతుంది. అందుకే ఒక క్లియరిటీ, ఒక అర్థము, ఒక అండర్స్టాండింగ్ తో మనం ఏది చేసినా అందులో ఎనర్జీ ఉంటుంది. అది విగ్రహారాధన కానీ, పూజలు కానీ, స్తోత్రాలు కానీ, జపము కానీ, ఈ అన్నిటికీ ఉత్తమమైంది. ఇంకా ధ్యానము కూడా ఒక ఎరుకతో, ఒక అండర్స్టాండింగ్ తో, ఒక అర్థం చేసుకొని ఎస్ దిస్ ఇస్ కరెక్ట్, ఇది నాకు అవసరము అన్న భావన మీలో కలిగితే గాని దాంతో కనెక్ట్ అవ్వరు. అందుకే హాయిగా శ్వాసానుసంధానం, శివాపరాధ క్షమాపణ స్తోత్రము. ఎన్నో అపరాధాలు చేస్తున్నాము, అన్నికి క్షమించు అని ఆ విశ్వంతో, ఆ శివుడితో ప్రాయశ్చిత్తంతో భావ విభోరమై ఎప్పుడైతే రియలైజ్ అయ్యి దాని గురించి మనం సరెండర్ అయిపోతామో అప్పుడు మెల్లిమెల్లిగా మన కర్మలో ప్రక్షాళన జరగడం జరుగుతుంది. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి కార్యానికి, ప్రతి ప్రాబ్లంకు సాల్వేషన్ కూడా మనమే ఉంటాము. చేసిన కర్మకు ప్రక్షాళన చేసుకోవడానికి సెల్ఫ్ రియలైజ్ అయ్యి దానికి కర్మ సిద్ధాంతంతో బయటికి రావడానికి ప్రయత్నమే ఇవన్నీ ప్రాక్టీసెస్. దానికే లిబరేషన్ అంటారు. Be with your breath, be with your breath, be with your breath. శివాపరాధ క్షమాపణ స్తోత్రము, కార్తీక మాసము డే 2 ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. 3వ రోజు కానీ పవిత్రమైన మాసంలో శివుడికి నచ్చే విధంగా నిజంగా సరి అయిన విధానంలో మనమంతా ధ్యానం చేస్తున్నాము. శివుడికి ఆరాధిస్తున్నాము. ధ్యానమయమై స్తోత్ర పఠనంతో ఈరోజు ధ్యానం చేద్దాము. హాయిగా శ్వాస మిథ్యాస. ఆదో కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షో స్థితం విమోత్రామేధ్యమ
मध्ये क्वथयति नितरां जाठरो जातवेद यद्यद्वै तत्र दुःखं व्यथयति नितरां शक्यते केनं वक्तुम् क्षन्तव्यो मे पराधा शिव 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 भो श्री महादेव शंभो आदौ कर्म प्रसंगात् कलयति कलुषं मातृकुक्षोस्थितं मां विमोत्रमेध्य क्वथयति नितरां जाठरो जातवेदो यद्यद्वै तत्र दुःखं व्यथयति नितरां शक्यते केन वक्तुं क्षन्तव्यो मे पराधा शिव 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 भो श्री महादेव शंभो హాయిగా శ్వాస పొందాము. దీనికి అర్థం కూడా వెంబడి చెప్తాను. గత జన్మల్లో చేసుకున్న పాపాలు గత జన్మ పాప పుణ్యాలే మనకు మళ్ళీ రీబర్త్ గా మళ్ళీ జన్మం తీసుకోవడానికి కారణమవుతుంది. ఒక తల్లి ఒళ్ళోకి వస్తాము, ఒక తల్లి గర్భంలో వస్తాము. ఎప్పుడైతే ఆ కడుపులో మలమూత్రాలతో బాధలతో భరించుకుంటూ 9 నెలలు ఎప్పుడైతే ఉంటామో భయంకరమైన నరకంతో అన్ని అనుభవించి అక్కడ నుంచి బయటికి రావడానికి చాలా అద్భుతంగా తపనతో ఉంటాడు ఒక జీవి. అప్పుడు రిక్వెస్ట్ చేస్తాడు శివుడితో, क्षन्तव्यो मे पराधा शिव 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 भो श्री महादेव शंभो నన్ను దీంతో బయటికి స్వామి, ఎన్నో తెలిసి తెలియక చేసిన పాపాలే, అదే కారణం. అంత భయంకరమైన స్థితిలో ఉంటున్నప్పుడు ఆ జీవి దీంతో నాకు బయటికి దిగి స్వామి అని రిక్వెస్ట్ చేస్తుంటుంది. అలాగా బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపు స్తన్యపానే పిపాస నో శక్తశ్చంద్రేభ్యో భవగుణ జనిత జంతవో మాం తుదంతి నానా రోగాది దుఃఖ దృదన పరవశ శంకరం నా స్మరామి क्षन्तव्यो मे पराधा शिव 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 भो श्री महादेव शंभो చిన్నప్పుడు బాల్యావస్థలో కూడా ఎన్నో దుఃఖాలను సహించుకుంటూ ఉండే ఆ చిన్న బాలుడు శరీరం మలమూత్రాలతో నిరంతర స్తనపానంతో లాలసలతో ఉంటే ఇంద్రియాలకు ఎలాంటి సామర్థ్యం లేకుండా ఎన్నో రోగాది దుఃఖాల నుండి
ఆ సమయంలో ఏది తెలియకుంటే ఎలాంటి దైవనామ స్మరణము కానీ, ఎలాంటి ఆధ్యాత్మికత గాని లేకపోవడంతో ఏమి చేయలేకపోయాను స్వామి. అందుకే ఇప్పుడు తెలుసుకున్నాను. నా కర్మ ప్రక్షాళనకు మీ ఒళ్ళోనే చేరుకున్నాను. మీ శరణాగతి కోరుకొని మీ దగ్గరకొచ్చాను. నాకున్న మలినాన్ని తీసేసి, క్లియర్ చేసి, శుద్ధి చేసి, పవిత్రమైన జీవితాన్ని నాకివ్వు స్వామి అని అపరాధాలని క్షమాపణ కోరుకుంటూ क्षन्तव्यो मे पराध शिव 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 भो श्री महादेव शंभो గర్భంలో ఉన్నప్పుడు మలమూత్రాల్లో ఎన్నో దుఃఖాన్ని సహించి బయటికొచ్చి చిన్నతనంలో బాల్యావస్థలో ఇలా ఒక్కొక్క దాన్ని క్రాస్ చేసుకుంటూ మనం పెరుగుతూ ఉంటాము. ప్రౌఢోహం యౌవనస్థో విషయ విషధరై పంచభిర్మర్మసంధో దష్టో నష్టో వివేక సుతధన యువతి స్వాదు సౌఖ్యం నిషన్న శైవీ చింతా విహీనం మమ హృదయ మమో మానగర్వా విదూరోఢం क्षन्तव्यो मे पराध शिव 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 भो श्री महादेव शंभो గర్భంలో మలమూత్రాల్లో పోయింది, బాల్యావస్థలో అజ్ఞానంలో పోయింది, తర్వాత యవ్వనావస్థ. మనిషి పుట్టుక నుండి చావు వరకు ఎలాంటి పరిస్థితుల్లో దాటుకుంటూ వస్తాడు, ఎలా స్పిరిచువాలిటీతో డైవర్ట్ అయిపోతాడు, దానికి చాలా అద్భుతంగా చెప్తుంది ఈ స్తోత్రం. ప్రౌఢోహం యవ్వనస్థో విషయ విషధరై పంచభిర్మరసందో. బాల్యావస్థ నుంచి యవ్వనావస్థకు వచ్చినప్పుడు ఇంద్రియాలు, విషయాలు, వాసనలు వెలగడం, మానసికంగా ప్రతిదీ ఉత్తేజితం అవుతూ ఉంటాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. అప్పుడు దానితో వెంబడి బుద్ధి ఎలా పెరుగుతుందో అలాగా అహం కూడా పెరుగుతూ వస్తుంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు సర్పాలుగా మనకు అటాక్ చేస్తూ ఉంటాయి. దాంతో మన వివేకం నష్టమవుతుంది. ధనము, స్త్రీ, సంతానము, సుఖము, భోగాలకు కంప్లీట్ విషయ వాసనల్లో మునిగిపోతాడు మనిషి యవ్వనంలో. భయంకరమైన అంధకారంలో ఉంటాడు. అప్పుడు ఏమి తెలియదు, కంప్లీట్ విషయాల్లో కలిసిపోతాడు, వాసనలతో మునిగిపోయి చాలా ఏది చెప్పినా వినిపించుకునే వయసు కాదు. అలాంటి యవ్వన స్థితిలో ఏది పట్టించుకోడు, ఎవరిని అర్థం చేసుకోలేడు, ఎవరిని వినడు. భయంకరమైన అహంతో, గర్వంతో, చదువులతో, డబ్బుతో అన్ని డెవలప్ చేసుకొని అధపతనం వైపు ఎలా జారిపోతాడో ఆడికే తెలియదు. ఆ జీవి ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాడు. ఎన్నో
అదే భయంకరమైన చీకటి. ఆ యవ్వనవస్థలో కూడా మనకు అర్థం చేసుకునే బుద్ధినివ్వు స్వామి నాకు. నీ శరణాగతికి వచ్చాను. నిన్నే శరణం కోరుకున్నాను. నా వల్ల జరిగిన గత జన్మల పాపాలు, పుణ్యాలు అంతా చిట్ట నీ దగ్గర ఉంటుంది. ఈ కర్మ సిద్ధాంతంతో నాకు బయటికి తీవు స్వామి అని వేడుకుంటున్నాడు. क्षन्तव्यो मे पराध शिव 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 भो శ్రీ మహాదేవ శంభో. రాక్షస వృత్తి నుంచి దైవ వృత్తి వైపు తీసుకెళ్తుంది ధ్యానము. స్థూలం నుంచి సూక్ష్మం వైపు తీసుకెళ్తుంది ధ్యానము. బానిసత్వం నుంచి యజమాన తత్వం వైపు తీసుకెళ్తుంది ధ్యానము. ప్రకాశం నుంచి స్థూలం, చీకటి నుంచి ప్రకాశం వైపు తీసుకెళ్తుంది ధ్యానము. ఏ లోకం నుంచి పరలోకానికి తీసుకెళ్తుంది ధ్యానము. చాలా బాగా అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు. ఎవరు కళ్ళు తెరవద్దు. వార్ధకేచేంద్రియాణం విగత గతిమతి శ్రాదిదైవాదితాపై పాపై రోగైర్వినోగై స్వనవసితవపు ప్రౌఢిహీనం చ దీనం మిథ్యామోహాభిలాషై పాపైర్రోగైర్వియోగై స్వనవసితవపు ప్రౌఢిహీనం చ దీనం మిథ్యామోహాభిలాభై శైర్భ్రమతి మమ మనో దుర్జటిర్ధ్యాన శూన్యం క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. వృద్ధావస్థలో బాడీ అంత, శరీరం అంత శిథిలమైపోతుంది. ఇంద్రియాలు, బుద్ధి మందగిస్తుంది. ఇంద్రియాలు శిథిలమవుతాయి, బుద్ధి మందగిస్తుంది. ఆది దైవాకాది తాపం అంటే ప్రారబ్ధ కర్మలు వాళ్ళతోనే ఎప్పుడు ఉంటాయి. తాపాలు, పాపాలు, రోగాలు, వియోగాలు, శరీరం జర్జరగా అంటే శిథిలమైపోతుంది, మనసు పనిచేయదు, వీక్ అయిపోతుంది. మోహము, అభిలాషాలు అన్ని దుర్బలంగా, దీనంగా ఎప్పుడైతే అయిపోతామో అలాంటి స్థితిలో, ఏది చేయరాని పరిస్థితిలో ఉన్న, భయంకరంగా అధపతనంలో ఉన్న ఆ జీవికి వేరే మార్గం ఏది లేదు. ధ్యానమే శరణ్యము. జీవుడే దేవుడు అన్న జ్ఞానంతో, సమర్పిత భావంతో ఎప్పుడైతే ధ్యానం వైపు వస్తాడో, ఆధ్యాత్మికం వైపు వస్తాడో, అప్పుడు ఒక్కొక్కటి తొలగిపోకుంటూ హాయిగా ఆ ప్రారబ్ధ కర్మల్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ, ఆది భౌతిక కర్మలు, ఆది దైవిక కర్మలు
ప్రారంభ కర్మల్ని కంప్లీట్ చేసుకుంటూ, సంచిత కర్మల్ని బాగు చేసుకుంటూ, ఆగామి కర్మలు అంటే ఫ్యూచర్ లో చేయబోయే కర్మల్ని ప్రతిదీ చెక్ చేసుకుంటూ కంప్లీట్ కర్మ సిద్ధాంతంతో బయటికి వచ్చే విధానమే జ్ఞానము. సరి అయిన అవగాహన, సరి అయిన ఎరుకతో, సరి అయిన విషయాల క్లియారిటీతో మనము సెల్ఫ్ గా బయటికి రావడము, స్వయం ప్రసవ అంటే మనకు మనం బయటికి రావడం, అదే ఆధ్యాత్మికం, అదే స్పిరిచువల్ బర్త్. నో శక్యం స్మార్త కర్మ ప్రతిపద గహన ప్రత్యవాయాకులాస్యం శ్రౌతే వార్తా కథం మే ద్విజకుల విహితే బ్రహ్మ మార్గే సుసారే నాతో ధర్మో విచారై శ్రవణ మననయో కిం నిదిధ్యాసితవ్యం చంతవ్యో మే పరాధ. శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఇలా రకరకాల పాపాలతో దుఃఖిస్తూ, రకరకాల దుఃఖాలను భరించుకుంటూ జీవి ఎంతో సతమతం అవుతుంటాడు. ధర్మం తెలియదు, స్వాధ్యాయం తెలియదు, ధ్యానం తెలియదు, ఏమి తెలియకుండా భోగభాగ్యాల్లో, విషయ వాసనల్లో భయంకరమైన అహంకారంతో, ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ అంత చీకటి ఉంటుంది. ఏదో సాధించుకున్నామన్న భ్రమలో వాళ్ళు ఉంటారు. పుట్టుకున్న చావు వచ్చే వరకు కూడా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఒక జన్మను ఎంత వేస్ట్ చేసుకున్నారు. అలాంటి ప్రకాశాన్ని ఇస్తుంది ధ్యానము. అందుకే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఎంత బాగా ప్రతి స్తోత్రంలో చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. శివ అపరాధ క్షమాపణ స్తోత్రము. ఆ స్తోత్రం పైన ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాము. ఎవరు కళ్ళు తెరవద్దు, హాయిగా శ్వాస మీద ధ్యాస. ప్రతి పదము, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. స్నాత్వా ప్రత్యూషకాలే స్నపన విధి విధౌ నాహతం యాదగంతోయం పూజార్థం వా కదాచిత్ బహుతర గహనాత్ ఖండ బిల్వేదలాని నానీత పద్మమాలా సరసి వికసిత గంధ పుష్పే త్వదర్థం క్షంతవ్యో మే పరాధ. శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ప్రాతకాలము స్నాత్వా ప్రత్యూష కాలే స్నపన విధి విధౌ నాహతం గంగాహతోయం. ప్రాతకాలం లేచి, పొద్దున లేచి చల్లనీళ్ళ స్నానం చేసి గంగా జలాన్ని తీసుకొచ్చి నీకు అభిషేకాన్ని చేసేది. దానికి నకవి పూజల గురించి విల్వ పత్రాలతో, గంగా జలంతో, కమల పుష్పాలతో మాల గంధ పుష్పము అలంకరించి ఆ శివుడికి, శివలింగానికి అర్పించుకుంటూ క్షమాపణ స్తోత్రాన్ని పఠించుకుంటూ తన కర్మల్ని ప్రక్షాళన చేసుకునే ఆ భక్తుడు చేసిన ఆ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఎంతో బాగా రకరకాలుగా కర్మ ప్రక్షాళన గురించి వీళ్ళు మార్గాలు చూపించారు.
పూజల వల్ల, స్తోత్రాల వల్ల, జపాల వల్ల కూడా కర్మ ప్రక్షాళన చేసుకుంటూ, వాళ్ళ క్లెన్సింగ్ చేసుకుంటూ, దాంతో బయటికి రావడానికే రకరకాల దారులు మనకు ఎంతోమంది మహాపురుషులు చూపించే విధానంలోనే అది తెలుసుకొని రాషనల్‌గా ఒకవేళ చేస్తుంటే ప్రతి కర్మకు ప్రక్షాళన జరుగుతుంది. కానీ లోవర్ డైమెన్షన్‌లో ఉంటాం అది. చాలా తక్కువ ఎనర్జీ, చాలా ఎంతో కష్టపడి గాని ఆ ఎనర్జీని సంపాదించుకోలేము. అందుకే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో బ్రహ్మశ్రీ పత్రి సార్ ఇచ్చే విధానము చాలా హైయెస్ట్ మల్టీ డైమెన్షనల్ అంటే చాలా తక్కువ సమయంలో హైయెస్ట్ స్పిరిచువాలిటీ, హైయెస్ట్ ఎనర్జీస్‌ని సంపాదించుకునే మార్గమే మన ధ్యానము. పూజలంటే ఎల్‌కేజీగా ఎనర్జీలో ఉంటాము. అయితే 10థ్ క్లాస్ వరకు అనుకోవచ్చు. స్తోత్రాలంటే ఇంటర్మీడియేటు, జపాలు అంటే డిగ్రీ, ధ్యానం అంటే పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, హైయర్ ఎడ్యుకేషన్. అలాంటి హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ స్థితికి వచ్చిన వాళ్ళు పిరమిడ్ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌కొస్తారు. పిరమిడ్ ధ్యానానికొస్తారు. అక్కడి నుంచి ఇంకా మల్టీ డైమెన్షనల్ స్థితికి ఇంకా వేరే దారి లేదు. అక్కడ పూజలు, స్తోత్రాలు, జపాలు ఏది పనిచేయదు. కేవలం ధ్యాన యొక్క స్థితియే మనకు తీసుకెళ్తుంది. అందుకే పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన శాంతి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది ధ్యానము. కంప్లీట్‌గా కర్మ ప్రక్షాళనతో పాపాలను దగ్ధం చేసి కొత్త భవ్యమైన, దివ్యమైన జీవితాన్ని ఇస్తుంది. ప్రకాశాన్ని ఇస్తుంది. అదే ధ్యానము. दुग्धैर्मध्वाज्ययुक्तैर्दधिसितसहितैः स्नापितं नैव लिङ्गम् नोलिप्तं चन्दनाद्यैः कनकविरचितैः पूजितं न प्रसूनैः धूपैः कर्पूरदीपैः विविधरसयुतैर्नैव भक्षोपहारैः क्षन्तव्यो मे पराध शिव 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 भो श्रीमहादेव शम्भो क्षन्तव्यो मे पराध शिव 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 भो श्रीमहादेव शम्भो మధుధృతదతి శర్కరాయుత అంటే పంచామృతంతో ఎప్పుడైతే శివలింగానికి అభిషేకం చేస్తామో, స్తోత్రాలతో ధ్యానంలో మనం ఎప్పుడైతే కూర్చుంటామో, గాలిలో ఉన్న విశ్వశక్తి అదే కాస్మిక్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రంతో ప్రవహించి మన లోపల ఉన్న ఆత్మలింగాన్ని ఎలాగైతే అభిషేకం జరుగుతుందో, అలాగే శివుడి లింగానికి ఏదైతే గంగా జలంతో మనం అభిషేకం చేస్తామో, అంతకంటే ఉచ్చమైన స్థితి ఏందంటే మన ఆత్మలింగానికి అభిషేకం చేయడం ధ్యానంతో కూడుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడే ఆకాశగంగ మనలో ప్రవహిస్తుంది. అప్పుడే మన జ్ఞానము అద్భుతమైన శుద్ధినిస్తుంది, పవిత్రం చేస్తుంది. అందుకే కార్తీక మాస ధ్యాన యజ్ఞము ఇది చాలా అద్భుతమైన సంకల్పము. అద్భుతమైన థాట్ రావడం అనేది చాలా గొప్ప విషయము. పొద్దున చన్నీళ్ళ స్నానాలు చేసుకుంటూ ధ్యానంలో కూర్చున్నామంటే ఇంతకంటే మహత్తరమైన కార్యం ఇంకేం లేదు. ఇంతమైన పవిత్రమైన ఇంకేం లేదు. ఏది చేసే అవసరం లేదు ఇక. శివుడికి మెప్పించే, ఒప్పించే అద్భుతమైన కర్మ మనం చేస్తున్నాం ఈరోజు. ఏది ఆశించకుండా ఒక జీవుడు దేవుడుగా మారే మార్గంలో మనం ఉన్నాము. జీవుడే దేవుడు, జీవుడే ఒక శివుడుగా మారిపోతాడు. అందుకే ఈ అద్భుతమైన ఈ 11 రోజుల ధ్యానయజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని మిస్ చేయకుండా రోజు ధ్యానానికి వస్తాము.
చందనాలు, లేపాలు, పంచామృతంతో, ధూప కర్పూరాలతో, పూలతో, ఎన్నో నైవేద్యాలతో ఏది నేను చేయలేను స్వామి అని సరెండర్ అయి సమర్పిత భావంతో ఆయన ఒళ్ళో వెళ్ళి కూర్చోవడము, అదే ధ్యానము. క్షంతవ్యోమి పరాధ. సరెండర్నెస్ లో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. తెలిసి తెలియక చేసిన పాపాలతో దగ్ధం చేసుకునే శక్తి మన చేతిలోనే ఉంది. మనకు మనం చెక్ చేసుకోవడము. తెలియని బల్బులు ఎన్నో ఉంటాయి మన లోపల. దాన్ని బ్లాస్ట్ చేసుకోవాలి. ఏం సాధించామో తెలియని అజ్ఞానంలో ఉండి మనిషి ఈరోజు తన గర్వాలతో అంటే సెల్ఫ్ లాక్ చేసుకుంటున్నాడు. రిసిప్ట్ ఉండదు వాళ్ళకు. కార్లో కూర్చొని ఎలాగైతే సెల్ఫ్ లాక్ చేసుకుంటామో తనకు తాను సంకుచితమైన భావాలతో, సంకుచితమైన బుద్ధితో తనకు తాను లాక్ చేసుకొని సతమతం అవుతున్నాడు. అదే ఇప్పుడు జరిగేది. ప్రతి మనిషి భయంకరమైన అంధకారంలో ఉన్నాడు ఈరోజు. ఆ అంధకారాన్ని తొలగించడానికి, ఆ సంఖ్యలు తెంచడానికే మనం జూమ్ క్లాసులు అటెండ్ చేయాలి. దాన్ని బ్లాస్ట్ చేసి తనకు తాను బయటికి రావడం. ఫస్ట్ డెలివరీ తల్లి గర్భంతో అవుతుంది. సెకండ్ డెలివరీ మనకు మనము బయటికి రావడం. స్వయం ప్రసవ అంటారు దీనికి. సెల్ఫ్ రియలైజేషన్, స్పిరిచువల్ బర్త్. తనకు తాను తెలుసుకొని దాంతో బయటికి రావడము. భౌతికంగా ఎలా పుడతామో ఆధ్యాత్మికంగా కూడా అలా పుడతామో అది ఒక సద్గురువు దగ్గరే జరుగుతుంది. ఎప్పుడైతే సద్గురు దగ్గర వెళ్తాడో ఒక శిష్యుడు అని ఆ శిష్యుడిని కంప్లీట్ గా చంపేస్తాడు. అంటే అంతఃకరణ చావడం అంటే అది. చనిపోక ముందు చనిపోవడము. దట్ ఈస్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. ప్రాపంచికంలో ఉన్న దాని మీద ఆసక్తి లేకుండా ఉండడం అదే ఎన్లైటన్మెంట్. నిర్భయంగా ఉండడం అదే ఎన్లైటన్మెంట్. కన్స్ట్రక్టివ్ వర్క్ చేసే ధ్యేయంతో నిండి ఉన్న జీవితం అదే ఎన్లైటన్మెంట్. ఇవన్నీ తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, అవగాహన రావడానికి ధ్యానం చాలా అవసరం. ఎన్నో తెలియని బ్లాకేజెస్ మన లోపల ఉంటాయి. 7 శరీరాలు శుద్ధి కావాలి. 7 చక్రాలు శుద్ధి కావాలి. అంతకన్నా శుద్ధి, పవిత్రమైన మాట, పవిత్రమైన ఆలోచన, పవిత్రమైన చూపు, పవిత్రమైన భావాలతో నిండి ఉండాలి. ఈర్ష, ద్వేషాలు, రకరకాల భావాలతో పొల్యూటెడ్ అయిపోతుంది ఈరోజు ఇన్నర్ సెల్ఫ్. ప్రపంచం ఎంత కొట్టుకుపోయినా కదలిక లేకుండా స్టెబుల్ గా 1000 అడుగులు సముద్రం లోపల చూస్తే నీళ్ళు ఎలా స్టెబుల్ గా ఉంటాయో అంత అద్భుతమైన స్టాబిలిటీ మన లోపలికి రావాలి. అందుకే భయంకరమైన ధ్యానము, సాధన, శ్రవణము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము ఇవన్నీ చాలా అద్భుతంగా మనకు పనిచేస్తాయి. ఈ ప్రాక్టీసెస్ తో ఎప్పుడు పక్కకు రాకుండా ఇవన్నీ ఫాలో చేయాలి. అందుకే ధ్యానము, దానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవి 4 ఇంపార్టెంట్ పాయింట్స్. ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో హవ్యం తే లక్ష్య సంఖ్యైర్ హుతవః వదతే నార్పితం బీజమంత్రై నోతప్తం గాంగతీరే వృత జపనియర్మైర్య రుద్రాప్యచర్యేణ వేదై క్షంతవ్యో మే పరాధ. శివ 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 భో శ్రీ మహాదేవ శంభో.
నా చిత్తంలో దైవనామ స్మరణము, బ్రాహ్మణుల యొక్క భోజనము, వీలైనంత ధనదానాన్ని, సమయదానాన్ని, శక్తిదానాన్ని చేసుకుంటూ మీ బీజ మంత్రాలతో ఆహుతి తనకు తాను ఆహుతిని ఇచ్చుకుంటూ రుద్రజాపాలతో, వేద్యాలతో, విధాలతో నియమాలతో, జపాలతో, పూజలతో, ప్రతిదీ గంగా తటం సాధన, ఇలాంటి అద్భుతమైన సాధన అంటే పవిత్రమైన అంతఃకరణంతో శివలింగానికి పూజించే భక్తుడు ప్రాయశ్చిత్తంతో క్షమాపణ వేడుకుంటున్నాడు. క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో స్థిత్వా స్థానే సరోజే స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయ మరుత్ కుండలే సూక్ష్మ మార్గే శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటిత విభవే జ్యోతిరూపే పరాఖ్యే లింగాగ్నే బ్రహ్మవాక్యే సకల తనుగతం శంకరం నా స్మరామి క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. చాలా బాగా ధ్యానం చేస్తున్నారు. చాలా అద్భుతంగా, ఎంతో అదృష్టము, ఎన్నో పుణ్యాలు చేసుకుంటే గాని ఇలాంటి ధ్యానం మనకు దొరకదు. కార్తీక మాసంలో ఇంత పొద్దున లేచి ఎంతో శ్రద్ధగా జూమ్ క్లాస్ లో కూర్చొని ప్రతి ఒక్కరు ధ్యానాన్ని చేసి ఎంతో పుణ్య ఫలాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని కల్పించిన ఆ శివుడికి ఎంతో ధన్యవాదాన్ని తెలుపుకుంటూ కర్మ ప్రక్షాళనలు చేసుకుంటూ జీవితాన్ని దివ్యంగా భవ్యంగా మార్చుకునే దానికి ఈ 11 రోజుల ధ్యాన యజ్ఞాన్ని చేస్తున్నాము. నగ్నో నిస్సంగ శుద్ధై త్రిగుణ విరహితో ధ్వస్త మోహాంధకారో నాసాగ్రేణ్యస్తదృష్టిర్విదిత భవగుణో నైవ దృష్ట్వా కదాచిత్ ఉన్మన్యవస్తయా త్వాం విగత కలిమలం శంకరం నా స్మరామి క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. చంద్రోద్వచ భాసిత శేఖరే చంద్రోద్భాసిత శేఖరే స్మర హరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థైవైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరై त्रैलोक्य मयासरे हरे
मोक्षार्थं कुरु चित्तवृत्तिमखिल मन्यस्तु किं कर्मभिः किं वा नेन धनेन वाजिकरिभिः प्राप्तेन राज्येन किं वा पुत्रकलत्रमित्र पशुभिर्देहीन गेहेन किम् नात्वैतक्षणभङ्गुरं समपतीरे राज्यं मनो दूरता स्वात्मार्थं गुरुवाक्यतो भज भज श्रीपार्वती वल्लभम् आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम् प्रत्यायान्ति गता पुनर्न दिवसा कालो जगद्भक्षका लक्ष्मीस्तो यतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितम् तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितमविहितं वा सर्वमेत क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो చేతులతో కాళ్లతో వాడితో శరీరంతో కర్మతో కన్నులతో చెవులతో నేత్రాలతో మనసుతో తెలిసి తెలియక ఎన్నో పాపాలు మనం చేస్తున్నాం. ఈ అన్ని పాపాలకు దగ్ధం చేసుకోవడానికి ప్రాయశ్చిత్త రూపకంగా ఆ భగవంతుని శివుడిని వేడుకుంటూ శివాపరాధ క్షమాపణ స్తోత్రాన్ని పరిపూర్ణంగా శివుడి పాదాల్లో అర్పించుకుంటూ ఇతి శ్రీ శంకరాచార్య విరచితం శివాపరాధ క్షమాపణ స్తోత్రం సంపూర్ణం. శ్రీ శివార్పణమస్తు. లాస్ట్ 5 minutes ఎవరు కళ్ళు తెరవకుండా హాయిగా శ్వాసతో ఉన్నాము. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి ఏషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే
రమ్యకపర్దిని శైలసుతే మెల్లిగా 2 చేతులు కళ్ళ కట్టుకుందాం. ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు. కళ్ళు తెరవకుండా మెల్లిగా 2 చేతులు కళ్ళ కట్టుకుందాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా ధ్యానంతో బయటకు వచ్చేసాం అన్న. గట్టిగా ఒకసారి క్లాప్ కొడదాం. అందరికి అడ్మిట్ చేయండి. అరగంట క్లాస్ చెప్తారా సార్? ఎలా ఉండే మేడం ఈరోజు ధ్యానం? చాలా బాగుంది సార్. గంట తొందరగా అయిపోయింది సార్. అప్పుడే సార్ క్లాస్ చెప్తారా సార్ అరగంట? సూపర్ సార్. ఓకే సార్. బాగుంది సార్. గంట తొందరగా అయిపోయింది సార్. చాలా అద్భుతంగా ఉంది. ఈ పాపాల దోషాల గురించి బాగా ఉంది. ఫస్ట్ లింగాష్టకం కూడా బాగుంది సార్. థ్యాంక్ యూ. నిన్న మరి నిర్వాణ సప్తకము, ఈరోజు శివుడి గత జన్మల పాపాలు మొత్తాన్ని గురించి ఒక చిన్న శ్లోకంలో మరి అంత అద్భుతంగా సార్ చెప్పినందుకు అందరి తరఫున అనంత కూడా ధన్యవాదాలు. హరిప్రసాద్ అన్మ్యూట్ తీసుకుని మాట్లాడా. చెప్పండి. హరిప్రసాద్ రావు గారు అన్మ్యూట్ చేశారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా బాగుంది. కాకపోతే నేను కొత్తగా వచ్చాను, నిన్న జాయిన్ అయ్యాను. కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు. ఓకే, ఫస్ట్ టైం కొత్తగా వచ్చారు, రాగానే ఎట్లా కుదురుతుంది? అంటే నిన్నే జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఇంట్లో చెత్త బాగుంటుంది, సడన్గా ఒకసారి ఉడవంగానే పోదు. వస్తుంది, దగ్గులు వస్తుంటాయి, తుమ్ములు వస్తుంటాయి, రకరకాలుగా ఇవన్నీ జరుగుతాయి. క్లెన్సింగ్ ప్రాసెస్ 40 రోజులు రెగ్యులర్ గా ఏది ఎలా జరిగినా కానీ ధ్యానంలో కూర్చోవాలి. క్లాస్ అటెండ్ చేయాలి, క్లాసులు వినాలి. మీ ఇన్నర్ లో క్లెన్సింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ధ్యానం మొదలవుతుందో. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తే ఏం చేయాలి? ఈరోజు దీని గురించి చెప్తాను మీకు.
ధ్యానంలో వచ్చిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ని రోజులు బాగుండి ధ్యానానికి వచ్చినాకనే మొదలైంది ఎందుకు సార్ అని చాలా మందికి అనుభవాలు ఉన్నాయి. రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తే ఎప్పుడు కట్ చేయొద్దు. నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. పైగా ధ్యానంలో కూర్చున్నాము, థాట్స్ వస్తున్నాయి బాగా. జన్మ జన్మల నుంచి తీసుకొచ్చిన సంస్కారం మన లోపల ఉంటుంది. సడన్ గా అట్లా కళ్ళు మూసుకోగానే ఏం మారిపోము, డిఎన్ఏలు ఏం చేంజ్ కావు, సంస్కారం ఏం మారిపోదు. చిన్నప్పటి నుంచి ఈ జన్మలో తెచ్చుకున్న సంస్కారం కూడా మన వెంబడే ఉంటుంది. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఇవన్నిట్లో ఇది మన లోపల ఉన్న సాఫ్ట్వేర్. ఒకేసారి అట్లా క్లెన్సింగ్ కాదు, ఒకేసారి ట్యూనింగ్ కాదు, ఎక్కువసారి మనకు ఓకే చేయదు లోపల నుంచి. అందుకే ఇది ఒక మంచి లాంగ్ టర్మ్ ప్రాసెస్. మెల్లిమెల్లిగా దాంతో రావాలి బయటికి. అందుకే రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచన వస్తుంది అంటే దాన్ని చూడండి, కట్ చేయొద్దు ఎప్పుడు. మీ మనసుకున్న అలవాటు ఏంటంటే వద్దు అంటేనే ఎక్కువ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది ఇది వదిలేయాలనుకుంటామో అదే ఎక్కువ చేస్తాం. అదే ఓషో చెప్తే పాయిజన్ ఇచ్చి చంపేస్తున్నారు. రకరకాల గుణాలు, రకరకాల అలవాట్లు మనకు ఉంటాయి. పత్రి సార్కి ఓకే, ఆయన ఆ ధ్యానం ఆయనకు ఓకే, కానీ మనకు ఓకే కావాలి కదా. బుద్ధుడికి ఓకే అయింది, మనకు ఓకే కావాలి కదా. మన ఇన్నర్ ఒప్పుకోవాలి కదా. పొద్దున్న లేచి ధ్యానం చేస్తేనే బాగుంటుంది పత్రి సార్కి ఏమో, అది నాకు కాదు. నేను 10 గంటలకు లేస్తేనే బాగుంటాను. ఇలా ప్రతి మనిషికి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వాళ్ళ ఇన్నర్ని బట్టి, వాళ్ళ అలవాట్లను బట్టి, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి వాళ్ళ జీవితం నడుస్తుంటుంది. సడన్ గా బ్రేక్ కొట్టి సడన్ గా టర్నింగ్ పాయింట్ చేసుకుంటా, ఇక సాధిస్తా, ధ్యాన జగత్ చేస్తా, ధ్యాన ఏదో పెద్ద పెద్ద సంకల్పాలు చేస్తే మీ లోపల ఇన్నర్ అంత ఈజీగా ఒప్పుకోదు అప్పుడే. అందుకే ఇవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ హాయిగా క్యాజువల్ గా పోతుండాలి. ఎంత స్పీడ్ గా ధ్యానానికి వస్తారో అంత స్పీడ్ గా పారిపోతారు కూడా, మళ్ళీ జరిగిపోతారు కూడా. ఎందుకు జరుగుతుంది ఇలా అంటే ఇదే వీళ్ళ తొందరపాటు. అందుకే ప్రతి అడుగు, ప్రతి స్టెప్ పర్ఫెక్ట్ గా తూచి ముంగటేసుకుంటూ పోవడము, అప్పుడే నిలబడి ఉంటారు. బుద్ధితో అర్థం చేసుకొని ముందుకు జరుగుతూ ఉండాలి. ఒక అవగాహన మనకు ఉండాలి, ఒక క్లియారిటీ కావాలి, ఒక పర్ఫెక్షన్ ఉండాలి. అప్పుడే ఆ ఇంటెలెక్ట్ గా ఎప్పుడైతే మనం డెవలప్ అవుతామో, ఇంటెలెక్ట్ గా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే నిలబడి ఉంటాం. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ చెప్తాను. ఇది 5 ఫింగర్స్ చూస్తున్నారు అందరూ? ఇది చెప్పండి సార్. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. అర్థమైందా? కనిపించే శరీరము నేను అనము, నా శరీరం అంటాము. అంటే మనకంటే వేరు. నేను అనేది ఇంకోటి వేరు ఉంది, అది ఇంతవరకు ఎవరికి అంత చిక్కలేదు. నేను ఎవరు, ఎక్కడుంది? శరీరము కంటే గొప్పది ఇది మనసు. మనసు కంటే గొప్పది బుద్ధి. బుద్ధి కంటే గొప్పది ఆత్మ. ఆత్మ కంటే గొప్పది పరమాత్మ. అర్థమైందా? శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. శరీరం కలుధర్మ సాధనం.
ఈ శరీరానికి ఇది ఒక మన సాధనం, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. దీనికి పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి ఎప్పుడు. శరీరానికి డిస్టర్బ్ చేసుకోకుండా చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి దీన్ని. రోజు 2-3 సార్లు స్నానము, పవిత్రమైన భోజనము, పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన జీవన విధానము, ఇవన్నీ బాడీని క్లెన్సింగ్ చేసి నీట్ గా పెడుతుంది. ఇది మాయ, వెంబడి రాదు. కాల్చేస్తే పంచమహాభూతాలు కలిసిపోయే శరీరాన్ని, ఈ మాయను పట్టుకొని మనం జీవితాంతము ఎంతో తప్పులు, ఎంతో దరిద్రమైన కర్మలు చేస్తూ ఉంటాం. ఇది తెలుసుకొని ఆధ్యాత్మికం వైపు ఎప్పుడైతే వచ్చామంటే ఫస్ట్ మెట్టు మనకు శరీరం క్లెన్సింగ్ కావాలి. బాగా చాలా క్లీన్ చేసుకోవాలి. దీనికి బాడీలో ప్రతి సెల్ ఎనర్జెటిక్ అయిపోవాలి, స్పిరిచువలైజ్ కావాలి, ప్రతి సెల్ యాక్టివేట్ అవ్వాలి, కంప్లీట్ డిఎన్ఏ చేంజ్ అవ్వాలి. అదే స్పిరిచువల్. స్నానం చేస్తే శరీరం శుద్ధ అవుతుంది. ధ్యానం చేస్తే అంతఃకరణంలో ఉన్న సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది. అందుకే శరీరం కలుధర్మ సాధనం. మనము శరీరాన్ని బాగా నీట్ గా పర్ఫెక్ట్ గా పెట్టుకుంటేనే మనం ఈ సాధన చేయగలుగుతాము, ఎన్లైటన్మెంట్ వైపు వెళ్ళగలుగుతాము. ఆత్మ దాకా తీసుకెళ్లేదే మన ఈ శరీరం, మనసు, బుద్ధి. అందుకే మనసు బుద్ధికి ఒక దారిలో పెట్టాలంటే మన శరీరం కూడా సపోర్ట్ చేయాలి. అందుకే శరీరము చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలాంటి శరీరాన్ని చాలా నీట్ గా పవిత్రంగా ఉంచుతాము. ఏది ఆశించకుండా ప్రతి ఆదివారం ఏదో ఒక ఊరికి తీసుకెళ్దాం ఈ శరీరాన్ని ధ్యాన ప్రచారానికి. పుణ్యకార్యాలు చేయిద్దాం ఈ బాడీతో. కడతాల్లో ప్రోగ్రాం ఉంది. ఏ పని మనం చేయగలుగుతాం అక్కడ పోయి మనం పని చేయడం. పత్రం పుష్పం ఫలం తోయం. మీరు చేసిన ఏ చిన్న పుణ్యకార్యం కూడా మీకు 1000 రిటర్న్ వస్తుంది. అది చేయాలి. అక్కడ మీ బాడీ క్లెన్సింగ్ అవుతుంది, ఉపవాసంతో క్లెన్సింగ్ అవుతుంది, మౌనంతో క్లెన్సింగ్ అవుతుంది, ధ్యానంతో క్లెన్సింగ్ అవుతుంది. క్లాసులు వింటే కూడా పవిత్రులుగా మారుతారు. కృష్ణుడికి ఒకసారి హెడేక్ అయితే రుక్మిణి ఎన్నో రకాల టాబ్లెట్లు ఇచ్చింది, జెండు బామ్ పెట్టింది, రకరకాలుగా. ఎంత ఒత్తినా హెడేక్ పోవట్లేదు ఆయనకు. ఇదేం స్వామి, ఎన్ని ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా ఇన్ని చేసినా కానీ హెడేక్ పోవట్లేదు అంటున్నారు ఏంటి అంటే, నాకు అస్సలు పోవట్లేదు, ఒక పని చేస్తావా అంటారు కృష్ణుడు. ఏం స్వామి అంటే, ఎక్కడైతే జూమ్ క్లాస్ నడుస్తుందో, ఎక్కడైతే స్వాధ్యాయం జరుగుతుందో, ఎక్కడ క్లాసులు జరుగుతుందో, ఎక్కడ ఆధ్యాత్మిక గురించి డిస్కషన్ అవుతుందో, ఎక్కడ ధ్యానం జరుగుతుందో, ఆ ధ్యానానికి ఆ జూమ్ క్లాస్ కు వచ్చిన నా భక్తులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళ కింద పాద ధూళి తెచ్చి నా తలకు పెట్టు రుక్మిణి అంటాడు కృష్ణుడు. అప్పుడే ఆయన ఈ తలనొప్పి పోతుంది. అంటే ఎంత పవిత్రులు వీళ్ళు, క్లాసులు వినేవాళ్ళు. అలాంటి భక్తులు నాకు ఇష్టము అన్నాడు కృష్ణుడు గీతలో. అనన్యాశ్చింతయంతో మామే జనా పరిఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అనన్యమైన చిత్తంతో, మనసుతో, బుద్ధితో, నాకు సమర్పిత భావంతో ఎవరైతే ఉంటారో, నా గురించి చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారో, చెప్పిన తర్వాత వినేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే నా దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళ కాళ్ళ కింద ధూళి నాకు తెచ్చి పెట్టు రుక్మిణి అన్నాడు కృష్ణుడు. ఎంత అద్భుతం! ఎంత హయ్యర్ స్టేజ్ లో ఉన్నారు మీరంతా. ఈ మీరేంది మీకు తెలియదు. అంత పవిత్రమైన కార్యం, పవిత్రమైన భావాలతో కార్తీక మాసం మార్నింగ్ లేచి మనం ఇంత అద్భుతమైన పుణ్యాలను సంపాదించుకుంటున్నాం. ఇది చాలా గొప్ప విషయం. ఆ భాగ్యాన్ని మనకు కల్పించి ఆ భగవంతునికి ఎన్నో ధన్యవాదాలు, పత్రిసార్కు ధన్యవాదాలు చెప్పుకోవాలి. అందుకే
మార్నింగ్ స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటున్నామంటే ఆల్రెడీ మీ ఇన్నరు అవుటర్ 2 క్లెన్సింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 11 రోజుల్లో కంప్లీట్ జీవితం మారిపోవాలి మీకు. అందుకే ఫుల్ డే వర్క్‌షాప్స్ నేను చేస్తాను. ఫిజికల్‌గా మీ దగ్గర ఉన్నానంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు మార్చేస్తాం మొత్తం. కంప్లీట్‌గా ట్యూన్ అయిపోతారు. మీరొచ్చినప్పుడు ఎలా ఉండేనో వెళ్ళేటప్పుడు అలా ఉండరు. నేను జనరల్‌గా ఎప్పుడు 30 ఇయర్స్ నుంచి నేను చేసింది అదే. ఫుల్ డే వర్క్‌షాప్సే. ఫుల్ నైట్ ప్రోగ్రామ్స్, ఫుల్ డే ప్రోగ్రామ్స్. కానీ ఇప్పుడు జూమ్ ఉండడం వల్ల గంట, గంటన్నర, 2 గంటలు క్లాసులు చెప్తున్నాను. వినడంతో ఎన్నో మన డౌట్స్ క్లియర్ అయ్యి మనము బయటికొస్తాం, ఎదుగుతాము. అందుకే శ్రవణం అనేది ఫస్ట్ మెట్టు ఆధ్యాత్మికంగా. భజన అంటే కలయిక. విభజన అంటే విడిపోవుట. భజన అంటే తన్మయత్వంతో ఆయనతో కలిసిపోవాలి. అది భజన. ఇప్పుడు కనిపించే భజనలు కావాలి. టైం పాస్ చేస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు కానీ అది కాదు. బుద్ధితో అర్థం చేసుకొని ఆయనతో తన్మయత్వంలో కలిసిపోవడం అది భజన. శ్వాసతో తన్మయంతో కలిసిపోవడం, విశ్వంతో కలిసిపోవడం, శివుడితో కలిసిపోవడం, లోపల ఉన్న పరమాత్ముడితో కలిసిపోవడం అది భజన. అద్వైతంలో ఉండడం అది భజన. విభజించి ఉండి మీరు ఎంత భజన చేసినా వేస్ట్. అందుకే అద్వైతం, నువ్వు నేను ఒక్కటే అన్న భావంతో మనం ఉండడం. అందుకే శరీరం కావాలి ఇవన్నీ చేయడానికి. అందుకే ఇది మాయ కానీ పట్టుకోవాలి, నీట్ గా పెట్టుకోవాలి, పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. ఇటు అటు పెరగనివ్వద్దు, బాడీకి బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయాలి. అర్థమైందా? ఎటు పెరుగుతుందో బాడీ అర్థమే కాదు, వెనక ముందు. అసలు మన బాడీ కాన్షియస్ కూడా మనకు లేకుంటే ఏమైనా అర్థం ఉందా దీనికి? ఆధ్యాత్మిక ఇంకెక్కడ శరీరమే అటు ఇటు అవుతున్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా మనము సంచి నింపినట్టు నింపుతూనే ఉంటాము. అవసరమా అంతా? అందుకే బ్యాలెన్స్ డైట్, బ్యాలెన్స్డ్ ఫీలింగ్స్, బ్యాలెన్స్డ్ ఇమోషన్స్, బ్యాలెన్స్డ్ భోజనము, బ్యాలెన్స్డ్ ప్రతిదీ బ్యాలెన్స్ ఉండాలి. అవేర్నెస్ గా చెక్ చేసుకోవాలి ఇది. అప్పుడు బాడీ బ్యాలెన్స్ గానే ఉంటుంది. 30 ఇయర్స్ ఎగ్జాక్ట్ అదే వెయిట్, అదే హైట్, అదే పర్సనాలిటీ నా బాడీ. బికాస్ ఆఫ్ నా మైండ్ అంతా బ్యాలెన్స్ గా ఉంటుంది. ఇంబ్యాలెన్స్ అయితేనే బాడీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఊరికే రాదు బీపీ, షుగర్ ఇవన్నీ. పనికిమాలిన ఆలోచనలు చెత్తలు నింపుకుంటారు, బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది అది. అందుకే మైండ్ ని క్లెన్సింగ్, మైండ్ ని బ్యాలెన్స్ గా పెట్టుకోవడం, ఫీలింగ్స్, ఎమోషన్స్ ని బ్యాలెన్స్ గా పెట్టుకోవడం. అది బ్యాలెన్స్ కావాలని ధ్యానము ప్లస్ క్లాసులు ఎంత వింటామో అంత బ్యాలెన్స్ అవుతాం. అందుకే శరీరం కంటే చాలా గొప్పది మీ దగ్గర ఇంకా అద్భుతమైన గిఫ్ట్ ఉంది. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది. ఇది సెకండ్ ఫింగర్, మనస్సు. ఇమోషనల్ గా, మానసికంగా సతమతం అవుతున్న ఈ ప్రపంచానికి ఎలా స్టేబుల్ చేస్తాము? మానసిక రోగులే ఎక్కడ చూసినా. చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు, చదువులు పెరిగి, డబ్బు పెరిగి, కొవ్వు పెరిగి, అహంకారం పెరిగి, మాలిన ఆలోచనలు పెరిగి మనిషి మనసు కంప్లీట్ గా నాశనం అయిపోయింది ఈరోజు. మానసికంగా తెలివని ఎన్నో మోస్తున్నాడు, అవసరమే లేదు కానీ మోస్తున్నాడు. ఆ మనసును ఖాళీ చేసే విధానమే మౌనము. అందుకే ధ్యానం చేయాలి. అద్దం మీద ఎంత దుమ్ము ఉంటుందో మనం క్లియర్ గా చూసుకోలేమో, అలాగే మన మనసు ఎంత ధూళితో నిండి ఉందో దాన్ని క్లీన్ చేసుకోవడం సెకండ్ స్టెప్ అది. ఫస్ట్ శరీర శుద్ధి, దేహ శుద్ధి, సెకండ్ మానసిక శుద్ధి. ఫీలింగ్స్, ఎమోషన్స్ ని కూడా బ్యాలెన్స్ చేయాలి, క్లీన్సింగ్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి, పరిపూర్ణంగా పవిత్రంగా చేసుకోవడం. పవిత్రమైన భావాలు, పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన ప్రతిదీ పవిత్రం. ఎప్పుడైతే దైవ స్పర్శ అవుతుందో అప్పుడే ఇవన్నీ పవిత్రం అవుతాయి. జన్మంతా ఫేర్ అండ్ లవ్లీ పెట్టిన గ్లో రాని గ్లో భగవంతుడి స్పర్శ అయితే గ్లో వస్తుంది. ప్రతిసారి ఫేస్ ఎందుకు మెరుస్తుంది అంతా? ఆ భగవంతుడి స్పర్శ అయిన బాడీ అది.
పిరమిడ్ మాస్టర్స్ ఎందుకు మెరుస్తారంటే ఆ బాడీకి టచ్ చేస్తాడు, ఆయన ముద్దు పెడతాడు, స్పర్శిస్తాడు భగవంతుడు. నా పిల్లలు, నా బాడీ ఇది, నా గురించి పరిగెత్తే బాడీలు ఇవి, నా గురించి ఆలోచించే బుద్ధి, నా గురించి మాట్లాడే గొంతులు, నా గురించి ఆలోచించే బుద్ధులు. ఎంత బాగుంటుంది ఇది. ప్రతిదీ దైవీకరణంగా అయిపోవాలి, స్పిరిచువలైజ్ అయిపోవాలి, అప్పుడే పవిత్రంగా అవుతాం. బాహ్య సౌందర్యాన్ని భగవంతుడు ఎప్పుడు చూడడు, అంతకన్నా సౌందర్యాన్ని చూస్తాడు. అంతకన్నా సౌందర్యం ఎలా ఉంది అది ఇంపార్టెంట్. అంతకరంగా అంత దరిద్రంగా ఉండి బాహ్యంగా ఎన్ని దీపాలు పెట్టినా, కోటి దీపాలు పెట్టినా పెంటలు వేసినట్టే. అవి అవసరం లేదు, ఎక్కడ పోయి ఏం చేసే అవసరం ఉండదు. అంతకన్నా శుద్ధి ఉంటే నీ దగ్గర ఆయన వస్తాడు. ఆయన మనం పరిగెత్తే అవసరం లేదు. అందుకే సెకండ్ మనసు అంత ఇంపార్టెంట్. ఇది ఎంగేజ్మెంట్ కి రింగులు పెడతారు, దీనికి మనసుకు సంబంధించింది. చాలా అద్భుతమైన మెసేజ్ ఉంది ఇందులో. ఫస్ట్ 40 days you have to cleanse your physical body, second 40 days you have to cleanse your mind, మనసు. స్కూల్లో టాయిలెట్ వస్తే పిల్లలకు ఇది చూపారు, ఇది చూపిస్తే ఇడవదు టీచర్. లేవు దీనికి ఆ శక్తి. ఫిజికల్ తో కనెక్ట్ అయి ఉన్నందుకే పిల్లలు ఇది చూపిస్తారు. అందుకే ఇది శరీరము, నా బాడీ అంటాం కానీ నేను శరీరం అన్నము. ఆ బాడీలో జీవము అంటే శివుడు ఉన్నన్ని రోజులే బాడీ పనిచేస్తుంది. శివుడు బయటికి వెళ్ళిపోతే శవంగా మారిపోతుంది ఆ బాడీ. అర్థమైందా? చనిపోయిన ఆ బాడీని బాడీ లేపండి అంటారు కానీ అలానా రమేష్ గారిని లేపండి అని ఎవరు అనరు. అంత అయిపోతుంది ఆ జీవం లోపల నుంచి వెళ్ళిపోతే. అందుకే శరీరంతో కనెక్ట్ అయి ఉన్నందుకే టాయిలెట్లకు ఇదే ఫింగర్ చూపిస్తారు, ఎంగేజ్మెంట్ రింగులు దీనికే పెడతారు. దీనికంటే గొప్ప గిఫ్ట్ మీకు ఉంది మీ దగ్గర. అద్భుతమైన గిఫ్ట్ ఇది భగవంతుడు ఇచ్చింది, బుద్ధి. బుద్ధి లేకుంటే బట్టలు చింపుకొని తిరగాలి మనం బస్ స్టాండ్. బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. టోటల్ బాడీకి బ్యాలెన్స్ చేసేది బుద్ధి ఒకటే. బుద్ధే రాజు మన బాడీకి. బుద్ధి పర్ఫెక్ట్ గా ఆలోచించి ఎంత బాగుంటుందో, ఎంత పర్ఫెక్షన్ తో ఉంటుందో అప్పుడే అన్నిటికీ బ్యాలెన్స్ చేస్తుంది. అదొక్కటే. బుద్ధి వస్తుంది కర్మలతో, శరీరం వస్తుంది తల్లిదండ్రులతో, మనసు వస్తుంది సమాజంతో, బుద్ధి వస్తుంది మన కర్మలతో. ఇప్పుడు ధ్యానం క్లాస్ మీకు చెప్పకుండా నాకేం ఫైన్ అయ్యారు సౌభాగ్యలక్ష్మి మేడం? ఏం ఫైన్ వేస్తారా? నేను క్లాస్ చెప్పా మేడం రేపు అంటే నా ధర్మం ఇది. నా బుద్ధితో నేను ఆలోచించి ఎస్ పెట్టుకోండి మేడం చేద్దాం, నా డిసిషన్ ఇది. భగవంతుడు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇస్తాడు మనకు, చేస్తాడా లేదా నీ డిసిషన్. క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటింగ్ ఒక్కడు చేస్తాడు, బౌలింగ్ ఒక్కడు చేస్తాడు, కీపరింగ్ ఒక్కడు చేస్తుంటాడు, కానీ అక్కడ ఉంటాడు ఎంపైర్. బ్యాట్స్మెన్ పక్కనే ఉంటాడు క్యాప్ పెట్టుకొని, అట్లా చూస్తూ ఉంటాడు. బౌలింగ్ చేయడు, బ్యాటింగ్ చేయడు, ఏం చేయడు. 4 కూడా 4 అంటాడు, 2 కొడితే 2 అంటాడు, అవుట్ అయితే అవుట్ అంటాడు, ఏం చేయడు. భగవంతుడు మనతో ఉంటాడు కానీ చూస్తూ ఉంటాడు. సుజాత మేడం ధ్యానం చేస్తుందా లేదా? సాయి పద్మశ్రీ గారు చేస్తున్నారా లేదా? రాధాకృష్ణ గారు చేస్తున్నారా లేదా? జూమ్ క్లాస్ అటెండ్ చేస్తున్నారా లేదా? చేసినా ఓకే, చేయకున్నా ఓకే. దానం చేసినా ఓకే, ధ్యానం చేసినా ఓకే. మర్డర్ చేసినా ఓకే, ధ్యానం చెప్పినా ఓకే. మీ ఇష్టం అది. మీకు ఫ్రీ వీల్ ఉంది, ఫ్రీడమ్ ఉంది. అందులో కూడా ఒక లిమిటేషన్ ఉంది. ఫ్రీడమ్ లో డిసిప్లిన్ తెచ్చుకొని మనకు మనం ఎదగాలి. అదే ఆధ్యాత్మికత. ఫ్రీడమ్ ఉందనే ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే కూడా కాదు. మరి అందరు ఐశ్వర్యరాయ్తో పెళ్లి ఎందుకు కాదు? ఫ్రీడమ్ ఉంది, మరి అందులో కూడా కంట్రోల్ ఉంది. అందరు కోటీశ్వర్లు ఎందుకు గారు? ఫ్రీడమ్ ఉంది మన దగ్గర. ఎవరికి ఎంత రావాలో అంతే వస్తుంది. ఫ్రీడమ్ లో కూడా కంట్రోల్ ఉంటుంది.
ఆ ఫ్రీడమ్ లో మనం దాంతో బయటికి రావాలి. భగవంతుడు ఆయన దగ్గర ఉన్న లాకర్ కీ మన చేతికి ఇవ్వాలి అంటే ఆయనకు నచ్చినట్టు మనము రిక్వైర్మెంట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. 36 గుణాలు నీ లోపలికి వస్తే నా డోర్స్ అన్ని ఓపెన్ చేస్తాను నీ గురించి రెడీగా ఉందని ఇవ్వాలి. ఆ 36 గుణాలు పత్రిసారి తెచ్చుకున్నారని ఈరోజు విశ్వం అంతా ఆయన పాదాల్లో ఉంది. ఈరోజు జగద్గురు అయిపోయినారు ఆయన. ఓకే అయిపోయినది, ఆయనకు శాంక్షన్ అయిపోయింది అది. భగవంతుడు ఇలా నిల్చున్నాడు ఈరోజు పత్రిసారి దగ్గర. ఎస్ సార్, ఏం చేయాలి నేను చెప్పండి అని సరెండర్ అయిపోయినాడు ఆయన. భగవంతుడు మనకు సరెండర్ కావాలి. ముందు మనం అయి తెగిపోయి ఆ గుణాలను తెచ్చుకొని మనం ఎదిగి ఆ రేంజ్ లో రావాలి. ఇంత అద్భుతంగా ఉంటుంది అది. అందుకే బుద్ధికి భోజనము క్లాసులు వినాలి. ఇది ఒకటే కమర్షియల్ గా అడుగుతుంది. ఎప్పుడు పొద్దున్న లేచి క్లాస్ చెప్తే నీకేమొస్తుంది? ఏందంట ఆ పామురోళ్ళు ఎవరు? మీకు తిన్నామలా పెద్దమలా వాళ్ళు చుట్టాలా నీకు? ఎవరు? బుద్ధి అడుగుతుంది. హాయిగా పడుకో, మంచి నిద్రపో, నిదానం ఏదో నువ్వు చేసుకో. ప్రతిదీ కమర్షియల్ గా ఆలోచిస్తుంది బుద్ధి. ఆ బుద్ధికి దైవీకరణంగా మార్చుకోవాలి. వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ వార్షిప్, వే ఆఫ్ థింకింగ్. అందుకే సరి అయిన మార్గంలో బుద్ధిని ఉంచుకోవాలంటే సరి అయిన గురువుల దగ్గర పోవాలి, సరైన క్లాసులు వినాలి. అర్థమైందా? జీవితంలో మార్పు తీసుకోరాని ప్రవచనాలు ఎందుకు మనకు? ఎన్నో ప్రవచనాలు చెప్తుంటారు. టీవీ చూస్తే రకరకాల గురువులు చెప్తూనే ఉంటారు. మన జీవితంలోనే మార్పు రాదు ఎన్ని విన్నా కానీ. అర్థంగా అయితే కదా మనకు ఫస్ట్. లోపల దూసుకుపోయే రేంజ్ లో ఎవడు చెప్పడు. ప్రవచనం అవసరం లేదు మనకు. జీవితంలో మార్పు ఎలా వస్తుంది? జీవితాల్లో మార్పులు, మనిషిలో మార్పును తీసుకొచ్చే పని మనం చేయాలి. అదే ఆధ్యాత్మిక క్రాంతి. మేము చేసేది ఇప్పుడు అదే పని. దూసుకు వెళ్ళిపోతాం, కిచెన్ దాకా వెళ్ళిపోతాం. అలా మనసుకు 7 పొరాలు ఉంటాయి. ఆ 7 పొరాలు దాటేసి వెళ్ళిపోతా నేను. లోపల వెళ్ళిపోవాలి. అక్కడ మార్పు తీసుకొస్తాం, అక్కడ సంస్కారాన్ని వేస్తాం, అక్కడ బీజం వేస్తాం, అక్కడ నుంచి ఆ దైవత్వాన్ని బయటికి తీసుకొస్తాం. అది క్రాంతి అంటే. ప్రవచనము, వేదాలు, ఉపనిషత్తులు, పారాయణాలు, మంత్రాలు అన్ని చెప్పి వెళ్ళిపోతాం అంతే. అది కాదు. లక్షల మంది ఉంటారు గురువులు ప్రవచనాలు ఇస్తుంటే, వీళ్ళ జీవితంలో మార్పు రానప్పుడు ఎందుకు ప్రవచనం? అందుకే ప్రతిదీ విప్పదీసి ఓపెన్ చేసి లోపల నుంచి ట్యూనింగ్ చేసి పని చేయాలి మనం. ఇంత పర్ఫెక్ట్ గా క్లాసులు చేసుకుంటూ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చి పని చేసినందుకు ఈరోజు కనీసం 10 లక్షల మంది అద్భుతమైన మాస్టర్స్ గా తయారైనారు. అయినా సింపుల్ గా ఉంటారు. నా వర్క్ ఏదో చేసుకుంటూ పోతాను. నా రేంజ్ లో, నా ఛానలింగ్ లో నాతో కనెక్ట్ అయిన వాళ్ళందరూ నాలాగా మాస్టర్స్ కావాలి, నాలాగా స్పీకర్స్ కావాలి. ఇదే నేను ఎప్పుడు అనుకునేది. ఎవరో ప్రెషర్ వేస్తే పోయి ధ్యానం చెప్పడం కాదు, తనకు తాను సెల్ఫ్ అర్థం చేసుకొని ధ్యానం చెప్పడం. ఎవడో చెప్తే డబ్బు తీసి దానం చేయడం కాదు, నీ ధర్మం అది అని తెలుసుకొని చేయడం. అక్కడ ఉంటుంది స్పిరిచువల్ ఎనర్జీ. ఎవరో ప్రెషర్ వేస్తే కాదు. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మ వయోభయ. ఇది నీ ధర్మము. ఎవడో నీ శ్వాసను నడిపిస్తున్నాడు, ఎవడో నీతో ఉన్నాడు, ఎవడో నీ రక్తాన్ని నడిపిస్తున్నాడు, ఎవడో మిమ్మల్ని పొద్దున్న లేపుతున్నాడు, ఎవడో మీరు నిద్రిస్తున్నాడు, ఎవడో మీరు చేసిన భోజనాన్ని అరిగిస్తున్నాడు, ఎవడో నీతో ఉన్నాడు. విశ్వాన్ని నడిపించాడు. నీ లోపల ఉన్నాక ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు డిప్రెషన్? ఎందుకు సూసైడ్లు? ఇంకేం కావాలి నీకు? ఏం తక్కువ ఉంది నీకు? ఆయనే నాతో ఉన్నాడు అన్న భావన మీలో వచ్చింది అంటే పరిపూర్ణత మీకు వస్తుంది, అద్వైతం వస్తుంది, ఒక తేజం వస్తుంది, ఒక నిర్భయత్వం వస్తుంది. ఎలా ఉంటుంది? మనం తొడగొడితే ప్రపంచం డాన్స్ చేయాలి, తిరగాలి, ఎగరాలి ఇట్లా. అది దట్ ఈస్ ద స్పిరిచువల్ పవర్. అది కాన్ఫిడెన్స్ లెవెల్. అర్థమైందా? ఈ బుద్ధి కంటే ఇంకా ఇంపార్టెంట్, గొప్పది ఇది ఆత్మ. ఎవరికైనా బెదిరియాలంటే దీనికి ఆ శక్తి ఉందా?
సపోజ్ మీ కోడలికి బెదిరియాలనుకుంటే అత్త ఏమి ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఉప్పు తక్కువ అయిపోయింది దీంతో చెప్తే భయపడుతుందా? దీనికి ఆ శక్తి లేదు, మనసుకు శక్తి లేదు, బుద్ధికి శక్తి లేదు. ఆ శక్తి దీనికి ఉంది. కళ్ళు తీసి ఏం చూపిస్తే ఇది రావాలి, దీనికి ఆ పవర్ ఉంది. ఆత్మశక్తి అదే పిరమిడ్ మాస్టర్స్ దగ్గర ఉంది. ఈరోజు ఇంత అద్భుతమైన కార్యం చేస్తున్నారంటే ఆత్మతో కూడుకొని ఉన్నోళ్ళు వీళ్ళు, సోల్ కనెక్టెడ్. పామురోళ్ళు నిజంగా నా వాళ్ళని ఇంత పొద్దున్న లేచి మీతో కూర్చుంటున్నాను. అర్థమైందా? నా చుట్టాలు, నా రక్త సంబంధికులు కాదు, మీరు నాకు ఇంపార్టెంట్. అందుకే మీతో ఇంత ఇంట్రెస్ట్ గా కూర్చుంటాను. నా వాళ్ళు ఉన్నారు, పొద్దున్న నేను లేవాలంటే కూర్చోాలి, ఎంత అలసిపోయి ఉన్నా. రాత్రి 2 అయిపోయింది పడుకోవడానికి, అయినా లేచి మీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఎస్, ఇంతమంది వీళ్ళు ఒక హయ్యర్ డైమెన్షన్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు చిన్న సపోర్ట్ ఇవ్వాలి నేను, అంతే. ఇట్లా సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని ఎత్తుకోవాలి, అప్పుడే మీరు బయటకు వస్తారు. ఇంత పాలకు తోడేయాలంటే ఇంత పెరిగేసే అవసరం లేదు. నా తోడు మీకు ఎంత కావాలి? ఒక 1 అవర్ మీతో ఉంటాను రోజు, అంతే. ఒక 10 రోజులు 11 రోజులు పెరుగైపోతారు మీరు. జీవితంలో మర్చిపోతారా నాకు? మళ్ళీ మీ ఇంటికి వస్తే ఒక హాఫ్ కప్ టీ ఇవ్వాలా నాకు ఎప్పుడైనా? సుజాత మేడం, వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. సార్ వెల్కమ్. ఖచ్చితంగా ఇస్తుంది సార్. ఇది అన్యోన్యమైన అవినాభావ సంబంధం. పరస్పరం భావయంత. ఒక చైతన్యానికి ఒక చైతన్యమే చెప్పినప్పుడే అలాంటి చైతన్యం అక్కడ క్రియేట్ అవుతుంది. అందుకే ఇంత ఇంపార్టెంట్ వర్క్ అని నేను ఇంత ఇంట్రెస్ట్ గా పనిచేస్తాను. పాంప్లెట్ లో చూసి చదువుకొని ధ్యానం చేయడం వేరు, ఒక చైతన్యం ఎదురుగా కూర్చొని చైతన్యంతో కూర్చొని ధ్యానం చేయడం వేరు. ఒక చైతన్యం చెప్పేది వినడం వేరు, బుక్ లో చదవడం వేరు, పాంప్లెట్ లో చదవడం వేరు. ఒక క్లాస్ సజీవంగా ఉన్న ఒక ప్రాణంతో, ఆ వైబ్రేషన్ తో, ఆ ఎనర్జీస్ తో వినే క్లాసులు వేరు. డైరెక్ట్ గా మీ లోపల ఇన్నర్ని యాక్టివేట్ చేస్తుంటది. అందుకే క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇది పరమాత్మ. శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అన్ని దాటేసి ఇటు వచ్చేయాలి. ఈ జర్నీ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏముందంటే, దీంట్లో మనకు ఎదగడానికి ఇవ్వకుండా పనికిమాలిన బల్బులు చాలా ఉంటాయి. వాడికే తెలియదు వాడికి నెగబడి ఎంత దరిద్రమైన బల్బు ఉంది లోపల అనేది. అది ఇక్కడ ఉంటాయి అన్నమాట, మనస్సు, బుద్ధి. అందుకే బాబా దీన్ని కాల్చేయండి అంటాడు ఆయన, పాపముద్ర. అందుకే ఇది మనసు బుద్ధే కారణం మనిషి అధపతనానికి, ఎదగడానికి. అందుకే ఇవి స్పిరిచువలైజ్ గా ఎప్పుడవుతుంది అంటే, బెండ్ చేయాలి. అది ఎక్కడ బెండ్ చేయాలంటే ధ్యానం వైపు, భగవంతుని వైపు, స్పిరిచువల్ వైపు. కరమధ్యేతు గోవింద, ఇక్కడ కృష్ణుడు ఉంటాడు. ఇక్కడ బెండ్ చేయండి దానికి. అంతా నీదే, నాది ఏం లేదు అన్న భావంతో తెగిపోవడం లోపల నుంచి ఇక్కడ తెగిపోవాలి. అర్థమైందా? ఇక్కడ బెండ్ అయిపోయినామంటే సర్వం ఆటోమేటిక్ గా ఇటు బెండ్ అయిపోతుంది. ఇవన్నీ ఒక చోట వచ్చినాయంటే మనం సాయిబాబానే, మనం శివుడే, మనం కృష్ణుడే, మనం అవతార పురుషులమే, మనం కారణ జన్ములే, మనం పత్రిసారే. ఏమైనా తక్కువ ఉందా? అక్కడ ఉంటుంది బలం. ఓ నీకు జాబ్ వస్తుంది పో, ఓ నీకు కొడుకు పుడతాడు పో అన్న ఒక థాట్, ఒక ఆలోచన రిలీజ్ చేస్తే కూడా మేనిఫెస్ట్ అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది. ఎనర్జీ అంతా స్టోర్ అయి ఉంటాం మనం. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది సార్, పిల్లలు లేరు సార్ అని ఏమో బాధలు చెప్పుకుంటూ ఉంటారు. ఊరికి పోమ్మా అయిపోతుంది పో అంటే, అది పోయి నేచర్ వింటుంది. నా వాడి వల్ల నోటితో వచ్చిన మాటకు నేను ఆయన పరువు నేను కాపాడాలి అని అక్కడ మేమేం చేయం, అది చేస్తుంది. అక్కడ అడ్వకేట్ లాగా పనిచేస్తాడు పత్రిసార్ మధ్యలో ఉంది. నా పిల్లలు సార్ ఏదో చేసినారు, ఏవో పాపాలు చేసినారు, ఏమో దరిద్రమైన కర్మలు చేసినారు సార్, నా పిల్లలు సార్ వాళ్ళు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్ మై పిరమిడ్ మాస్టర్. భగవంతుడు పత్రిసార్ మాట వింటాడు.
అర్థమైందా? ఆయనతో కనెక్ట్ అయి ఉన్నోళ్ళ మనం అందరం దాంతో బయటకు వచ్చేస్తాం, లిబరేషన్కి వస్తాం. మనం వచ్చి మన కింద ఉన్నోళ్లకు మనం లిబరేషన్ ఇప్పియాలి, ఫ్రీడమ్ ఇప్పియాలి. మన మాట ఆయన వింటాడు. అప్పుడు ఎందుకు విన్నాడు? పత్రిసార్ మాట విన్నప్పుడు నేను చెప్తే ఎందుకు విన్నాడు అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా వింటున్నాడు. ఎన్నో మిరకిల్స్ చూస్తున్నాను, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తున్నాను, జరుగుతుంది. ఆ అండర్స్టాండింగ్, ఆ సమర్పణ భావం మనకు ఉండాలి. శరీరానికి ఆటలు, టైం తక్కువ ఉంది, ఫాస్ట్ గా క్లోజ్ చేస్తాను ఈరోజు. రేపు ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. శరీరానికి ఆటలు, మనసుకు పాటలు, బుద్ధికి చదువులు, ఆత్మకు ధ్యానము, పరమాత్మకు ప్రచారం. పూజలు చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు, స్తోత్రాలు చదివే వాళ్ళు ఇక్కడ ఉంటారు, జపం చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు, ధ్యానం చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు, ప్రచారం చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు. ఓకేనా? కుంభకర్ణుడు ఇక్కడ అయిపోయిండు, బాగా పిక్క దినాల్లో ఒక్కదాగాలి అంతే, ఇంకేం లేదు జీవితం అన్నోళ్ళు అంతా కుంభకర్ణులే. రావణాసురుడు మనసు దగ్గర అయిపోయినాడు, సీత మేడం దగ్గర. విభీషణుడు మంచోడు, చక్కగా ఆఫీస్ పోతాడు, ఇంటికి వస్తాడు, చక్కగా ఏదో ఆయన ఏం పని ఉందో చూసుకుంటాడు, చక్కగా ఇంటికి వచ్చే వాళ్ళందరూ విభీషణులే, మంచోళ్ళు. పవిత్రమైన జీవితం కాదు, పవిత్రంగా ఎప్పుడు మారుతుంది? తన గురించి ఏది కాకుండా ఇతరుల గురించి జీవించే జీవితం ఎక్కడ ఉంటుందో అది పవిత్రమైన జీవితం. ధ్యానం బాగుంది, నా చిన్నమ్మకి చెప్తా, అత్తమ్మకి చెప్తా, మామకి చెప్తా, నా అల్లునికి చెప్తా, వీళ్ళకే చెప్తా అన్నోళ్ళు అది కాదు. ఇక్కడ నా అత్త లేదు, మామ లేదు, చిన్నమ్మ లేదు, పెద్దమ్మ లేదు, పామురోళ్ళు అంతా నాకు ఇవ్వరు. కానీ దిస్ ఈస్ ద డివైన్ రిలేషన్షిప్ అండర్ ది ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. అంతా ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు నా ఇంట్లో, కానీ మీతోనే నేను ఉన్నాను. చిన్నమ్మలు, పెద్దమ్మలు, అత్తమ్మలు, మా అందరు వచ్చినారు. నేను ధ్యానం చెప్తానని కూడా తెలుసు అందరికి. రిసిప్టివ్ గా లేని వాళ్ళకి నేను ఎలా చెప్తాను? సరెండర్ అయి నాకు ఏదైనా నేర్చుకోవాలన్న భావన ఉంటేనే నేను ఓపెన్ అవుతాను, నేను లాక్ అయిపోతాను. అవసరమే లేదు. సుజాత మేడం ధ్యానం చేస్తే ఎందుకు చేయకుంటే నాకే. అర్థమైందా? అది కుంభకర్ణుడు, రావణాసురుడు, విభీషణుడు, ఆంజనేయుడు. ఈయన ఎప్పుడు ధ్యాన ముద్రలో ఉన్నందుకే ఆత్మశక్తితో జయించినాడు. ఈయన శ్రీరామచంద్రుడు. ఓకేనా? ఇది సింపుల్ గా ఉంది, ఇది అర్థం చేసుకుంటే చాలు. శరీరానికి ఆటలు, మనసుకు పాటలు, బుద్ధికి చదువులు, ఆత్మకు ధ్యానము, పరమాత్మకు ప్రచారం. భగవంతుడు మనతో ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే. గుడికి పోయి 10 రూపాయలు కొబ్బరికాయకు 20 సార్లు ఊపి చూస్తాం, నీళ్ళు ఉందా లేదా అని. కొబ్బరికాయ కొట్టిన తర్వాత సగం దేవుడి దగ్గర పెడతారు, సగం ఇంటికి తెచ్చుకుంటారు. అక్కడ ప్రామిస్ చేస్తున్నాం, భగవంతుడా నా సగం జీవితం నీ గురించి పెట్టేస్తా, సగం జీవితం నా గురించి. ఒక్క రోజైనా పెట్టినారా ఎప్పుడైనా? ఒక్క రోజైనా ఇంటి గడప దాటినారా? రేపు చెప్తా దీని గురించి. గుడి, పూజలు, స్తోత్రాలు, ఆర్తులు, గంటలు, గడప. గుడి గడప పెద్దగా ఎందుకు ఉంటది? ఇంటి గడప అంత పెద్ద ఎందుకు పెట్టుకోరు? అంత చిన్న ఎందుకు ఉంది? గుడికి పోయినప్పుడు ఎలాంటి మార్పులు రావాలి? రేపు గుడి గురించి తెలుసుకుందాము. ఈరోజు ఇంతటితో ఈ క్లాస్ ఈరోజు ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పామూరు పిరమిడ్ మాస్టర్స్ అందరికి, సౌభాగ్య లక్ష్మి గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం ఎలా ఉంది సుజాత మేడం? సార్ అద్భుతంగా ఉంది సార్. మీరు చెప్పిన 5 ఫింగర్స్ ది అది రియల్ గా దాని అర్థమే తెలియదు అనమాట. మన చేతిలోనే అన్ని ఉన్నాయి, బట్ అయినా మనం దీన్ని రోజు చూస్తున్నాం కానీ అట్లీస్ట్ మీరు చెప్పిన పాయింట్స్ ఇప్పుడు వింటే ఏదో ఒకటి దీంట్లో మతికి వస్తుంది అనమాట. దిస్ ఇస్ అంటే అంతా మన చేతిలోనే ఉంది. సో ఇది చూసినప్పుడు మీరు ఏదైతే పాయింట్స్ చెప్పారో కరెక్ట్ గా క్లిక్ అయినప్పుడు మనం ఏదైతే చేయాలో అది చేస్తుంది సార్ ఇప్పుడు నుంచి. బ్యూటిఫుల్. మీరు చిన్న చెప్పినా మీరు చెప్పినట్టు అది మీరు లోపలికి ఆ సీడ్ అనేది పర్ఫెక్ట్ గా మన లోపల మన మనసులో కరెక్ట్ గా నాటుతుంది సార్. మీ ఎక్స్ప్లెనేషన్ బ్యూటిఫుల్. సింపుల్ వర్డ్స్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అదేమో బుల్లెట్ దించుతారని
తెలుగు డైలాగ్స్ ఉన్నాయి కదా సార్, అలా ఉంది ఓకే, ఈ ఓకే. మాటలు. చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, చాలా అద్భుతంగా చెప్పారు సార్. మాట్లాడండి సార్. రమణయ్య సార్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే సార్. సార్ నమస్తే సార్, నేను రమణయ్యని. చెప్పండి సార్. ఓకే సార్, అద్భుతంగా ఉంది సార్. నిజంగా ఒక అరగంట అయినా ధ్యానానికి ప్రచారం చేయాలి సార్, అప్పుడే మనం నిజంగా ఎదుగుతామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది సార్. కనీసం ఒక గంట మన రోజు జీవితంలో ఒక గంట పోయి సాయంత్రం నాన్న ధ్యానం చేయండి, లేదా జూమ్ క్లాస్ జరుగుతుంది, జూమ్ క్లాస్ వినండి అని చెప్పినా కూడా మనకు లాస్ట్ చేరుకుంటాం సార్. తమ్ముకు చేరుకోవాలి, అది ఏం తమ్ముకు చేయాలి? చేరుకున్నప్పుడు ధ్యాన ప్రచారం చేస్తే లాస్ట్ లో కనీసం ఒక రోజులో మన పనులు చూసుకుంటాం. వెళ్ళి జూమ్ క్లాస్ జరుగుతుంది, ఈ ధ్యానం క్లాస్ జరుగుతుంది, ధ్యానం చేయండి, లేదా ధ్యాన మాసపత్రిక బుక్ చేసుకోండి. ఈ కనీస పనులు చేసినా కూడా మనం మంచి మార్గాల్లోకి వెళ్తాం సార్. మీరు చెప్పినట్టు చాలా అద్భుతంగా ఉంది సార్ క్లాస్. అసలు నిజంగా శివయ్య ఇన్ని చెప్పాడని మాకు కూడా తెలియదు సార్. ఏదో వెళ్ళాము, గుడికి వెళ్ళాము, అభిషేకం చేసుకుని వచ్చేసాము. గుడి సైన్స్ ఏది ఉంది రేపు చెప్తాను, నాకు గుర్తు చేయండి. రేపు టెంపుల్ కాన్సెప్ట్ టైం ఎక్కువ తీసుకోలేదు. నేను 5 ఫింగర్స్ గురించి 2 గంటలు చెప్తాను. ఒక్కొక్క ఫింగర్ గురించి ఇంకా డెప్త్ లో పోయేదానికి అంత టైం లేదు మనకు. ఎందుకంటే ధ్యానంతో కూడుకొని మనం క్లాస్ చేస్తున్నాం ఇప్పుడు. అందుకే కరెక్ట్ 1 అవర్ ధ్యానము, ఒక 1/2 అవర్ క్లాస్ చెప్తున్నాను. క్లాస్ టైం కొద్దిగా పెంచుకుందాం అంటే పెంచుకుందాం. మెడిటేషన్ ఒక 1/2 అవర్ చేపించి క్లాస్ టైం పెంచుకుందాం. ఎందుకంటే 11 days లో మీకు ఏమి ఇవ్వలేను నేను. నా ఎక్స్పీరియన్స్ ఒక్కటి చెప్పలేదు మీకు, అర్థమైందా? ఎన్నో అనుభవాలు ఉన్నాయి నాకు. ఎంతో మంది మాస్టర్స్ అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఏం చెప్పాలి మీకు 11 రోజుల్లో? నేను 108 రోజులకి కంప్లీట్ చెప్పలేను నేను. ఇంకా 108 రోజులు విన్నోళ్ళకే వాళ్ళు ఇప్పటికీ ఫోన్లు చేస్తున్నారు, మళ్ళీ స్టార్ట్ చేద్దాం సార్ అని. లేదు ఇప్పుడు కాదు, నాకు బిజీ ఉన్నా. అంత దొరికింది దాంతో నాకు. మా అదృష్టం సార్, మా అదృష్టం ఈరోజు మీరు దొరకటం మాకు. ఎంతో ఇవ్వాలి అనిపిస్తుంది కానీ టైం కూడా ఉండాలి కదా, ఏం చేస్తాం. అంతే, ఏం లేదు. సింపుల్ గా ఎంజాయ్ చేయండి, లైఫ్ ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయడమే. ఏం కాదమ్మా, మర్చిపోతాను. సార్ ఎవరో హరిప్రసాద్ రేజ్ యువర్ హ్యాండ్ ఇచ్చినారు సార్. హరిప్రసాద్ గారు రేజ్ యువర్ హ్యాండ్ ఇచ్చారు. ఇందాక మాట్లాడారు సార్, ఇందాక మాట్లాడారు. మాట్లాడారా? శ్రావణి గారు ఇచ్చారమ్మా. శ్రావణి నమస్తే సార్. మాస్టర్స్ అందరికి నమస్కారం. నోట్ లో ప్రపంచం అంతా కనిపించినట్టుగా 5 వేళ్ళు పంచభూతాలను చూపించారు సార్. మీరు ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్పారు. ధ్యానం కూడా చాలా డీప్ లోకి వెళ్ళాము. చాలా బాగుంది క్లాసు. బ్యూటిఫుల్. పామూరు రమ్మంటారా నాకు? అలా అంటారేంటి సార్? ఆల్వేస్ వెల్కమ్ సార్. లాక్డౌన్ అయ్యాక చాలా తిరిగేది ఉంది నాకు. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు. బాంబే, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, అహ్మదాబాద్, నాగ్పూర్, హర్యానా ఇవన్నీ క్లాసులు చేసుకున్నాయి లాక్డౌన్ లో. వాళ్ళంతా ఎవరో నాకు పరిచయం లేదు కానీ జూమ్ లో అందరు కనెక్ట్ అయినారు. ఒక్కళ్ళ నుంచి ఎక్కడెక్కడికో పాకిపోయింది అది. 5 భాషలు నేర్చుకున్నా క్లాసులు చెప్పడానికి: తెలుగు, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, గుజరాతీ. భగతో ధ్వని పరిసతో కాని పరితాలతో జివ్వేనే రస చాకితో మధురి వాచే అమి బోలతో आता ने बहुत सारे काम करे तो विश्रांति आधा भया घेतो झोप सुखे फिरो निवुटतो हे ईश्वरा की दया. ఇది మరాఠీ. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్లాహుమ్మ సల్లల్లి అలా సయ్యిదినా ముహమ్మదిన వ అలా అలి సయ్యిదినా ముహమ్మదిన సల్లి. ఇది ఉర్దూ. తెలుగైతే వింటున్నారు. ఇట్లా ఇదంతా నాగే విచిత్రం అనిపిస్తుంది. లాగే ప్రయత్నం చేస్తేనే పాలు వస్తాయంట. చిన్నపిల్లలు లాగితేనే మళ్ళీ పాలు వస్తాయి. అట్లా భగవంతుని కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రయత్నం చేసిన సార్, మీ పని చేయడానికి నేను రెడీగా ఉన్నా అంటేనే ఇవన్నీ వస్తున్నాయి. ప్రయత్నమే చేయరు ఎప్పుడు. నేను నా జీవితంలో సైకిల్ నుంచి ఎప్పుడు పడలేదు సార్ అంటే ఎక్కుతే కదా.
ఎప్పుడైనా ఎక్కితేనే పడే భయం ఉంటుంది. అందుకే ఆ ప్రయత్నం, ఈ ప్రయత్నంతోనే ఆయన దైవ ఒక శక్తి మీకు కనెక్ట్ అవుతుంది. మీ సంకల్పమే, మీ ధ్యేయమే. జీవితంలో ధ్యేయమే లేదు, ఎందుకు వస్తుంది మరి? ఏమైనా చేసే ధ్యేయం ఉందా? ₹1,00,00,000 సంపాదించాలి, పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, ఇవా ధ్యేయం? అదే రామచంద్ర. 1,00,00,000 మందికి ధ్యానం చెప్తా అన్న ధ్యేయం, అది జీవితం. ఒక్కొక్క అడుగులో లక్షల మందికి తీసుకురావాలి బయటికి, ధ్యానానికి, ఆత్మజ్ఞానం బయటికి. అది ఓకేనా? ఓకే సార్. ఎల్జు రాధాకృష్ణ మాట్లాడు. నమస్తే సార్ నరేంద్ర గారు. నమస్తే సార్. అప్పుడప్పుడు కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి సార్. దీనికి కార్తీక మాసం క్లాసెస్ అనే కాడికి మిరాకిల్ క్లాసెస్ పెట్టచ్చు, దీనికి నామినేట్ చేయొచ్చు ఆ పేరు. 1000 పీపుల్స్ చేత మెడిటేషన్ చేయించాడు సార్. పిన్ డ్రాప్ సైలెన్స్ సార్, పిన్ డ్రాప్ సైలెన్స్ 3 hours చేయించాడు. వెరీ గుడ్. 1000 పీపుల్ చేత 3 hours మెడిటేషన్ ఓపెన్ ప్లేస్ లో. పిన్ డ్రాప్ సైలెన్స్ అందరికి 50%, మోర్ దాన్ 50% ఆఫ్ పీపుల్ కి హ్యాండ్స్ 2 పట్టుకొని లాగాల్సి వచ్చింది, కొంతమందికి చేతులు బయటికి విడదీయాల్సి వచ్చింది అనమాట. కొన్ని సాధన చేస్తే సార్ గొప్ప వ్యక్తులు తయారవుతారు. మాకు ఈ 11 రోజులు మాకు భగవంతుడు పత్రిజీ గారు మీ ద్వారా మాకు మంచి వరమే ఇచ్చారు. బాగుంది సార్ క్లాస్, చాలా అద్భుతంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే నాన్న, అందరికి చిన్న విన్నపం నాన్న. ధ్యాన జగత్ మాసపత్రిక బుక్ చేసుకోవడానికి నెంబర్ మెసేజ్ చేశాను నాన్న. మీరు గూగుల్ పే ద్వారా దాన్ని పే చేయండి. ₹400 ప్రతిసారి మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. తర్వాత దాన్ని ఆ గూగుల్ పేని స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి కానీ మెసేజ్ పెడితే మీ అడ్రస్తో మీ ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తున్నాను. తప్పనిసరిగా ధ్యాన జగత్ మాసపత్రిక కూడా నిలబెట్టండి. ఎందుకంటే ఒక్క మాస్టర్ చెప్తే నేను ఇంత సంతోషపడుతున్నాను. ఎంతో మంది మాస్టర్ల యొక్క అనుభవాలు ఆ ధ్యాన జగత్ పత్రికల్లో ఉంటాయి. తప్పనిసరిగా బుక్ చేసుకున్నానా. మీ బంధువులు కూడా కట్టండి. నేను ఇప్పటికి ఒక 40 ధ్యాన జగత్ పత్రికలు కట్టాను. ఒక 40 కట్టాను. అంటే నేననేది శబ్దం కాదు, ఇక్కడ నా ఇంట్రెస్ట్ కాబట్టి 40 ఇళ్ళకి పంపుతున్నాను. 40 కాలేజీలకు కానీ అన్నిటికి పోతున్నాయి. ఒక్కొక్కరు ఒక 5 కట్టేసి మీ బంధువులకు కూడా వాటిని ఇవ్వండి. అదంతా వెళ్ళిపోతుంది. పిఎంసి ఛానల్ ఉంది, ధ్యాన జగత్ మాసపత్రిక ఉంది. దయచేసి మీరందరూ పే చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. చూడండి ఎంత అద్భుతమైన క్లాసులు మనం వింటున్నామో. వీటన్నిటికీ పామర్ పిరమిడ్ మాస్టర్లు అందరికీ, ఒక్కరు కాదు అందరూ కూడా దీనిలో భాగస్వాములు అయ్యారు. థ్యాంక్ యూ. సౌభాగ్యమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సార్. చెప్పు నాన్న. చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. మరి పత్రిసాయి అని మన పిరమిడ్ నంబర్ కొడితే లైట్ వర్కర్స్ ఎవరిదో ప్రోగ్రామ్ వచ్చింది మేడం ఇంతసేపు. ఇదేంటప్ప నరేంద్ర సార్ గారు కదా క్లాస్ అని రమణయ్య సార్కి నేను ఫోన్ చేసి అడిగాను. ఇప్పుడు కలుసుకున్నాను నేను. ఊరికే మిస్ అయిపోయింది కదా మేడం ఈరోజు సార్ క్లాస్ నాకు. అమ్మా పైకి వెళ్తే అది ఎందుకు నాకు లింక్ పంపలేదు మేడం? అమ్మా అందరికి పంపించాము. పైకి వెళ్తే ఆ లింక్ దొరుకుతుంది నీకు. కింద చూసావు నువ్వు? కింద వాళ్ళది పెట్టారు వాళ్ళు లైట్. కింద ఏమీ లేదు సార్. అది ఎట్లా సార్ మన లింకులో వేరే వాళ్ళది వస్తుంది? అది నువ్వు రాంగ్ కొట్టావు తల్లి, రాంగ్ కొట్టావు. లేదు సార్, పిరమిడ్ పత్రిసాయి పిరమిడ్ అనే కొట్టాను కదా. చెప్పేది తల్లి, ఇంకా మంది పాత సరే సార్. నమస్తే సార్, నరేంద్ర సార్. లాస్ట్ లో చేరుకున్నాను. వెళ్ళిపోయినారేమో వాళ్ళు. మా దయచేసి అందరు కూడా గమనించండి, మంది పాత లింకే. ఆ పాత లింక్ మీద క్లిక్ చేసినా కూడా యాడ్ అవుతారు. మీరు రోజు లింక్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. పాత లింకే మంది. థ్యాంక్ యూ. పెట్టాము సార్, రాత్రి పెట్టాము. ఇది యాడ్ అయిందిలే. అది రోజు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాలేదు సార్ నాకు పెడితే? పాత లింకే తల్లి, పాత లింకే. ఓ బంగారు నాన్న,
సభ్య ఓకే మేడం మేడం ఓకే 6:41 అయింది, క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఉంటా సార్. మాస్టర్స్ అందరికి. అందరికి థ్యాంక్ యూ నాన్న, అందరికి మేడం థ్యాంక్ యూ మేడం, ఆల్ ఆఫ్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ. మేడం ఓకే ఎవరికి రజని క్లోజ్ అట్టే కదరా. ఓకే థ్యాంక్ చూడు ఎంతమంది కూడా ఎవరు సార్, సోమసుందరెడ్డి సార్ ఒకసారి మాట్లాడండి సార్. సోమసుందరెడ్డి సార్ లాస్ట్ ఫైనల్ గా, చాలా రోజులు మీ మాటలు వినక. సోమసుందరెడ్డి గారు హలో. ఓకే సార్ థ్యాంక్ యూ సార్ రమణయ్య సార్. ఓకే అమ్మా సరే సరే. ఎవరు కూడా వెళ్ళటం లేదురా నాన్న, ఎందుకు క్లోజ్ చేసాక. ఓకే అదృష్టం సార్, మన అందరి అదృష్టం. ఇది పిరమిడ్ మాస్టర్ అదృష్టం. ఓకే సార్ థ్యాంక్ యూ సార్ రమణయ్య సార్. మేడం ఓకే అమ్మా, ఓకే ఓకే ఆల్ ఆఫ్ యూ పిరమిడ్ మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ. ఈ రోజు రేపు పొద్దున మళ్ళీ కలుసుకుందాం 5 గంటలకి. ఒక్కరికి షేర్ చేయండి లింక్ ని, ఒక్కొక్కరి బాధ్యతగా లింక్ ని షేర్ చేయండి. 26 మంది 52 మంది కావాలి. ఓకే సార్. ఓకే మేడం థ్యాంక్ యూ సార్. నువ్వు క్లోజ్ చేస్తేనే వెళ్తారు, లేకపోతే వెళ్ళటం వాళ్ళు.